Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఈసీ చాలా సీరియస్ గా ఉన్న కేసు ఇది. పైగా 10 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు. గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందంటున్నారు. మరి పిన్నెల్లి పొలిటికల్ కెరియర్ ఎలా ఉండబోతోంది? అసలు ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోనే ఫేక్ అంటోంది వైసీపీ. ఎన్నికల సంఘం కూడా ఆ వీడియో తాము రిలీజ్ చేయలేదంటోంది. ఓవరాల్ గా ఈ కేసు ఎటు టర్న్ తీసుకోబోతోంది? పిన్నెల్లి రాజకీయ భవిష్యత్ ఏంటి? ఆ ఆవేశం పాలిటిక్స్ కు దూరం చేస్తోందా? పైగా మామూలు కేసు కూడా కాదాయే. ఈసీ యాక్షన్ ఏంటి? పిన్నెల్లి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్ ఇప్పుడు గందరగోళంలో పడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆవేశంలో చేసిన పని ఆయన రాజకీయ జీవితానికే గ్యాప్ ఇచ్చేలా ఉందంటున్నారు. ఇప్పటికైతే ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి లొంగిపోయిన తర్వాత కూడా వెంటనే బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో బయటకు రాగానే పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎయిర్పోర్ట్లను కూడా అప్రమత్తం చేశారు ఏపీ పోలీసులు. వెంటనే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అందుకే అంత ఈజీగా బెయిల్ రాదంటున్నారు న్యాయ నిపుణులు. పిన్నెల్లిపై నమోదు చేసిన 10 సెక్షన్లలో మాక్సిమం 7 ఏళ్లు జైలు శిక్ష పడే సెక్షన్ కూడా ఉందని చెప్తున్నారు. సో ఒక రాజకీయ నేత 2 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవిస్తే 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతారు. పైగా కేంద్ర ఎన్నికల సంఘమే చాలా సీరియస్ గా తీసుకున్న కేసు ఇది. అందులోనూ పిన్నెల్లి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కాదు, వరుస పెట్టి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ది మోస్ట్ సీనియర్ పొలిటీషియన్. అలాంటి లీడర్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పగలగొట్టడం నిజంగా తీవ్రమైన నేరమే. అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్ పై పల్నాడులో పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈసీ పిలిస్తే 2 గంటల్లో మాచర్ల నియోజకవర్గంలో ఉంటా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటపడినప్పటి నుంచి బాహ్య ప్రపంచానికి అసలు కనిపించడం లేదు. పైగా ఏపీ పోలీసులను తెలంగాణలో పరుగులు పెట్టించారు. హైదరాబాద్ లోని పిన్నెల్లి నివాసం నుంచి బయటకెళ్లిన కారును వెంబడిస్తే అందులో డ్రైవర్ ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరంటున్నారు. కానీ పిన్నెల్లి ఫోన్ మాత్రం ఆ కారులోనే ఉందని చెప్తున్నారు. ఎమ్మెల్యే ఎక్కడున్నారని అడిగితే మధ్యలో కారు ఆపి మరో కారులో వెళ్లిపోయారని పోలీసులకు డ్రైవర్ అండ్ సిబ్బంది సమాధానం ఇచ్చినట్టు చెప్తున్నారు. అంటే సినిమాల్లో చూపించినట్టు పిన్నెల్లి తప్పించుకుని తిరుగుతున్నట్టు ఓ నిర్ధారణకు వస్తున్నట్టు పోలీస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ సెంటర్ లో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి ఖచ్చితంగా ఇది పెద్ద కేసు అవుతుందని భావించే సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి హైదరాబాద్ కు వెళ్లిపోయారని మాట్లాడుకుంటున్నారు. అయితే ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ హైదరాబాద్ వస్తున్నప్పుడే గన్మెన్లను రోడ్డు మధ్యలో దింపేసిన పిన్నెల్లి హైదరాబాద్ వెళ్లిపోయారని చెప్తున్నారు. గన్మెన్స్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లి ఉన్నతాధికారులకు జరిగిందంతా చెప్పడం, పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లారని వార్తల్లో రావడంతో తాను ఎక్కడికి పారిపోలేదని హైదరాబాద్ లోనే ఉన్నారని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. కానీ ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి హైదరాబాద్ లోని నివాసంలో కూడా లేరని చెప్పుకుంటున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ లో ఉన్నారని తెలియడంతో గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలోని స్పెషల్ పోలీస్ టీం హైదరాబాద్ కు వెళ్లారు. ఎక్కడికి వెళ్తున్నారో పసిగట్టి సంగారెడ్డి పోలీసులకు సమాచారం కూడా అందించారు. నేషనల్ హైవే కంది జంక్షన్ వద్ద కాపు కాశారు. అలా కారును ఫాలో అయి ఆపిన తర్వాత తెలిసిందేంటంటే ఆ కారులో పిన్నెల్లి లేరు, కేవలం డ్రైవర్, పిన్నెల్లి సిబ్బంది మాత్రమే ఉన్నారు. పైగా పిన్నెల్లి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నారని, దుబాయ్కి వెళ్లే ప్లాన్ లో ఉన్నారని, లేదంటే పాస్పోర్ట్ వీసా అక్కర్లేని దేశానికి వెళ్తున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్లను అలర్ట్ చేయాల్సి వచ్చింది. అంటే ప్లాన్ ప్రకారమే పిన్నెల్లి హైదరాబాద్ వదిలి వెళ్లిపోతున్నారు అనే కన్క్లూజన్ కు వచ్చేశారు పోలీసులు. మరోవైపు మాచర్లలో ఈవీఎంల ధ్వంసంపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పిన్నెల్లి వీడియోలో ఒకవైపు మాత్రమే రిలీజ్ చేశారని, మరోవైపు ఏం జరిగిందన్నది పూర్తి వీడియో రిలీజ్ చేయలేదంటున్నారు వైసీపీ నేతలు. తుమ్రుకోటలో టీడీపీ సృష్టించిన బీభత్సాన్ని ఎందుకు బయట ప్రపంచానికి చూపించలేదని వారు వాదిస్తున్నారు. పోలింగ్ రోజు పాల్వాయి గేట్ లో జరిగిన మొత్తం వీడియో ఫుటేజ్ ను ఈసీ అధికారులు పరిశీలించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు. పాల్వాయి గేట్ వీడియో బయటకు వచ్చినట్టే మిగతా ఈవీఎంల ధ్వంసం వీడియోలు కూడా ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట. ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు? మరి మిగతా ఈవీఎంలు ఎరగొట్టిన కేసులు ఉన్నాయి కదా. ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మురుకూడులో అంటున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు బయటకి? పోనీ ఇతర రిగ్గింగ్ జరిగిందంటున్నారు, అవి కూడా బహిర్గతంగా చేయొచ్చు కదా. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు.
పోలింగ్ రోజు ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని పల్నాడు జిల్లా నార్నేపాడులోని 236, 237, దమ్మలపాడులోని 253, 254 పోలింగ్ కేంద్రాలలో టీడీపీ రిగ్గింగ్ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాదనలో విన్న న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. పైగా అది ఫేక్ వీడియో అని కమెంట్ చేశారు అంబటి. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్ యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్ట చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా? అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా ఆలోచించాలి కదా. అంటే అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం. ఈవీఎంల ధ్వంసంపై బయటకు వచ్చిన వీడియో రియల్ అంటున్నారు టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి. అది ఒరిజినల్ అని తేలితే అప్పుడేం చేస్తారో చెప్పాలని సవాల్ చేశారు కూడా. ఈవీఎంను పగలగొట్టి మరి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ శాసనసభ్యుడు అనర్హుడు. ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి. ఫస్ట్ ఇతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. అయితే జూలకంటి స్టేట్మెంట్ కు విరుద్ధంగా సంచలన ప్రకటన చేశారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఆ వీడియో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయలేదని ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో ఎలా బయటకు వెళ్ళిందో దర్యాప్తు చేస్తామన్నారు. మొత్తంగా పిన్నెల్లి ఎపిసోడ్ ఒక సీరియల్ ను తలపిస్తోంది. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో, ఎలా ఎండ్ అవుతుందో చూడాలి. మరి కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఏరియా కాబట్టి పెద్దగా ఫోకస్ కాలేదు గాని మాచర్ల నియోజకవర్గం ఫ్యాక్షనిజానికి అడ్డా. బాంబు దాడులు, హత్యలు, గొడవలు, అల్లర్లు, ప్రతి అరాచకానికి ఓ కేర్ ఆఫ్. ఒకవైపు పిన్నెల్లి ఫ్యామిలీ, మరోవైపు జూలకంటి కుటుంబం. 40 ఏళ్లుగా ఈ రెండు కుటుంబాల ఆధిపత్యం ఉన్న మాచర్లలో ఒకప్పుడు ఎలాంటి పరిస్థితులుండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? పల్నాడు అంటే గొప్ప సంస్కృతికి, సంస్కారానికి చిరునామా అనే పేరుండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు పల్నాడు అంటే గజగజలాడాల్సిన పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎన్నికలంటే చాలు, అవి మున్సిపల్ ఎన్నికలైనా సరే అందరూ వణికిపోవాల్సిందే. కొన్ని దశాబ్దాలుగా పల్నాడు ప్రాంతంలో రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఫ్యాక్షన్ కు రాయలసీమ కేరఫ్ అని చెప్తుంటారు. కానీ పల్నాడులోనూ దాదాపుగా అదే సీన్ కనిపిస్తోంది. పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందంటే 1999లో కోడెల బాంబ్ పేలితే దేశమంతా మాట్లాడుకుంది ఆ అటాక్ గురించి. పల్నాడు ప్రాంతం కింద చాలా నియోజకవర్గాలున్నాయి. వాటన్నింటిలో కల్లా అత్యంత సమస్యాత్మక ప్రాంతం ఏదని అడిగితే మాచర్ల అనే సమాధానం వినిపిస్తుంది. ఇప్పుడు మాచర్ల కేంద్రంగా ఒకప్పుడు భీకరమైన ఫ్యాక్షన్ గొడవలు జరిగాయి. 7 ఫ్యాక్షన్ హత్యలు అనే ఒక భయానకమైన ఘటన జరిగింది మాచర్ల కేంద్రంగానే. 2001లో 7గురిని వెంటాడి మరీ వేటాడారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నది ప్రస్తుత టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి. ఆ సమయంలో బ్రహ్మారెడ్డి తల్లి జూలకంటి దుర్గాంబనే మాచర్లకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజుల్లో దుర్గాంబపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి. 7 ఫ్యాక్షన్ హత్యలు. ఆ ఘటనలో హత్యకు గురైన వారంతా పిన్నెల్లి లక్ష్మారెడ్డి బంధువులే. అంటే మాచర్లలో ఫ్యాక్షన్ గొడవలు జూలకంటి, పిన్నెల్లి కుటుంబాల మధ్య జరిగేవి అనేది సుస్పష్టం. పైగా జూలకంటి, పిన్నెల్లి కుటుంబాలు సమీప బంధువులే అవుతారని చెప్తుంటారు. మాచర్లలో ఈ 2 కుటుంబాలే 40 ఏళ్లకు పైగా రాజకీయాలు చేస్తున్నాయి. ఈ 2 కుటుంబాల వారసత్వాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి కొనసాగిస్తున్నారు. మాచర్లలో ఎవరికి బలం ఉన్న చోట వాళ్లే కింగ్. ఎన్నికలప్పుడు తమ ప్రాంతంలో రిగ్గింగ్లు చేయడం అప్పట్లో అత్యంత సాధారణ విషయం. రిగ్గింగ్ తమ జన్మ హక్కు అన్నట్టుగా ఉండేది అప్పట్లో. రిగ్గింగ్ చేసి 100 ఓట్లు వేశా, చూసావా అంటూ ఈ 2 కుటుంబాల అనుచరులు మాట్లాడుకుంటుంటే పోలింగ్ అధికారులు, పోలీసులు విని ఊరుకునేవాళ్లు తప్ప యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనే ఉండేది కాదు. ఎవరికైనా ప్రాణాలపై తీపి ఉంటుంది కదా. అందుకే ఇక్కడ ఎవరికి క్లీన్ చిట్ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు. ఇద్దరే. ఎవరికి బలం ఉన్న చోట వాళ్ళ అనుచరులు రిగ్గింగ్ చేస్తుంటారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం పిన్నెల్లి మాత్రమే ఈవీఎంను పగలగొట్టలేదు. టీడీపీ నేతలు కూడా ఈవీఎంలను పగలగొట్టారు. వారిలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు కూడా. మరికొందరు తప్పించుకొని తిరుగుతున్నారు. వైసీపీకి బలమున్న చోట పొరపాటున టీడీపీ నేతలు అడుగుపెట్టాలని చూస్తే ఇక రచ్చరచ్చే. అందరికీ గుర్తుండే ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో బోండా ఉమా, బుద్దా వెంకన్న ఓ కారులో మాచర్లకు వెళ్తే కారును ధ్వంసం చేసి దాడి చేశారు. ఆ విధ్వంస ఘటన ఇప్పటికీ రికార్డులో ఉంటుంది. ఆనాడు టీడీపీ నేతలు పర్యటించాలనుకున్నది 13వ వార్డు. ఆ వార్డు కౌన్సిలర్ గా ఉన్నది వైసీపీ నేత తురగా కిషోర్. అది ఆయన సొంత ప్రాంతం. టీడీపీ నేతలు గొడవలు క్రియేట్ చేసేందుకు తమ ప్రాంతానికి వచ్చారని ఆరోపిస్తూ ఆ దాడి చేశారు. అంటే ఒకరికి బలం ఉన్న ప్రాంతంలో మరొకరు అడుగు పెట్టడం మాచర్లలో అసంభవం.
ఒకవేళ అలా చెయ్యాలని చూస్తే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. అప్పటి గొడవల కారణంగానే టీడీపీ నేత తోట చంద్రయ్యను మాచర్ల గుండ్లపాడులో నరికి చంపారు. ఆయనకు నివాళి అర్పించేందుకు వెళ్లిన చంద్రబాబు స్వయంగా పాడెమోశారు కూడా. మాచర్లలో ప్రత్యర్థి జోలికి, ప్రత్యర్థికి బలం ఉండే చోటుకి వెళ్లాలనుకుంటే ఇలాగే జరుగుతుంది అనే సందేశం కూడా పంపారన్నాడు. ఈ ఎన్నికలప్పుడనే కాదు, 2019 ఎన్నికలప్పుడు కూడా మాచర్లలో హింస చెలరేగింది. మరీ ముఖ్యంగా రిజల్ట్స్ తర్వాత ప్రత్యర్థులు ఊళ్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 5 ఏళ్లలోనే ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే 24 మంది హత్యకు గురైనట్టు పోలీసులు రికార్డులు చెప్తున్నాయి. ఇక ఎన్నికల సమయం వస్తే ఆ డెత్ టోల్ ఇంకా పెరుగుతోంది కూడా. ఈసారి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఒకరు హత్యకు గురయ్యారు. ఇక బ్రహ్మారెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచార సమయంలో ఎన్నెన్ని గొడవలు జరిగాయో, ఎన్నెన్ని తలలు పగిలాయో చెప్పాల్సిన పనే లేదు. ఒకరి కారులో మరొకరు, ఒకరి ఇల్లు మరొకరు, ఒకరి పార్టీ ఆఫీసును మరొకరు తగలబెట్టుకునేంత చరిత్ర ఉంది మాచర్లలో. ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతల వైఫల్యంపై ఈసీ కూడా సీరియస్ అయ్యేంత రేంజ్ లో గొడవలు జరిగాయి. మాచర్లలో 299 పోలింగ్ కేంద్రాలు ఉంటే అందులో 136 సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. నిజానికి మాచర్ల కొన్నేళ్లుగా ప్రశాంతంగానే ఉంటూ వచ్చింది. జూలకంటి సైలెంట్ అవడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం చేతుల్లోకి మాచర్ల నియోజకవర్గం వచ్చింది. 7 ఫ్యాక్షన్ హత్యలు. ఆ కేసు తర్వాత జూలకంటి బ్రహ్మారెడ్డి హవా తగ్గింది. ఆ తర్వాత వరుసగా 2 సార్లు పోటీ చేసినా ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగానూ సైలెంట్ అయిపోయారు జూలకంటి. దీంతో పిన్నెల్లిని ఓడించేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయోగాలు చేసి అభ్యర్థులను కూడా మారుస్తూ వచ్చారు. అయినా సరే పిన్నెల్ని ఓడించలేకపోయారు. దీంతో మళ్లీ జూలకంటినే తీసుకురావాల్సి వచ్చింది. ఆయన ఎంట్రీతో మాచర్లలో సమీకరణాలే మారిపోయాయంటున్నారు. టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఊరొదిలి వెళ్లిపోయిన మద్దతుదారులు, అనుచరులు జూలకంటి వచ్చాకే మాచర్లలో అడుగుపెట్టారని చెప్తుంటారు. ఇక తనకు తిరుగులేదని పిన్నెల్లి భావిస్తున్న సమయంలో జూలకంటిని టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించింది టీడీపీ. దీంతో మాచర్లలో మరోసారి ఆధిపత్య పోరు మొదలైంది. ఈ ఎన్నికల్లో పిన్నెల్లికి ప్రత్యర్థిగా జూలకంటిని బరిలో దించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పాత ఫ్యాక్షన్ కక్షలన్నీ ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఈసారి పిన్నెల్లి, జూలకంటి మాచర్ల బరిలో దిగడంతో హింస కాస్త ఎక్కువగానే చెలరేగింది. నియోజకవర్గంపై పైచేయి కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడం, పట్టు సడలకూడదని ఒకరు, పట్టు సాధించాలని మరొకరు ప్రయత్నించడంతో గొడవలు భీకరంగానే జరిగాయి. పోలింగ్ సమయంలో ఈ గొడవలు స్పష్టంగా కనిపించాయి కూడా. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి, రెంటాల, రెంటచింతలలో ఘర్షణలే ఇందుకు ప్రధాన సాక్ష్యం. రెంటాల పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్లుగా ఉన్న భార్యాభర్తలపై పిన్నెల్లి వర్గీయులు గొడ్లళ్లతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. పోలింగ్ మరుసటి రోజు కూడా హింస ఆగలేదు. ఒప్పిచర్ల, కంబంపాడు, తమురుకోట, రెంటచింతల, రచ్చమళ్లపాడు తాండా, లోయపల్లి గ్రామాల్లో ఒక వర్గంపై మరొకరు రాళ్లు, కర్రలు, గొడ్డళ్లు, కత్తులతో దాడులు చేసుకున్నారు. ఓవైపు దాడులు జరుగుతున్నా గాయాల పాలైన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్తున్నా సరే మిగిలిన వాళ్లు దాడులకు తెగబడుతూనే ఉన్నారు. కార్లు, బైకులను తగలబెట్టారు. ఆ పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు దొరికింది కూడా మాచర్ల నియోజకవర్గంలోనే. అది మాచర్ల నియోజకవర్గం అంటే. గీత దాటితే వాతే. ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించే ప్రతి ఒక్క చర్యకు ప్రతిచర్య తప్పదు. ఈవీఎంల ధ్వంసం ఘటనలపై ఈసీ సీరియస్ గా దృష్టి సారించింది. అలాంటి సంఘటనలపై ఎలక్షన్ మాన్యువల్లో శిక్షలు స్పష్టంగా ఉన్నాయి. మరి అమలవుతున్నాయా? ఇప్పుడు ఎలాంటి చర్యలుంటాయి అనే అంశంతో పాటు గతంలో జరిగిన ఇన్సిడెంట్లపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఎన్నికల స్వామ్యంలో అప్రజాస్వామికం. ఈవీఎంల ధ్వంసంతో ప్రజాస్వామ్యానికి మరక. ఓటు వేస్తే వేలుకు ఇంకు మార్కు పడుద్ది. అపోజిషన్ల వాళ్లపై కోపం ఈవీఎంలపై చూపితే చట్ట ప్రకారం రంగు పడుద్ది. ఎన్నికల టైంలో చెదురుముదురు ఘటనలు పరిపాటే. కానీ కొన్ని చోట్ల రాజకీయ వైరం హద్దులు దాటుతోంది. గతంలో బ్యాలెట్ పేపర్ల జమానాలో రిగ్గింగ్ గట్రా ఉండేవి. ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు. మీట నొక్కి ఓటేస్తే ఆ తీర్పును మార్చటం ఇక ఎవరి తరం కాదు. ఈవీఎం వ్యవస్థ అంత పకడ్బందీగా ఉంది. అంతేకాదు పోలింగ్ బూతుల్లో నకరాలకు ఛాన్స్ లేకుండా నిఘా నేత్రం ఉంది. ఈసీ మూడో కన్ను తెరిచింది కాబట్టే ఇలాంటి ఘటనలు తెరపైకొచ్చాయి. ఎన్నికల వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉన్నా అక్కడక్కడ బరిదిగింపు ఘటనలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. మాచర్ల ఎపిసోడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా మణిపూర్లో కూడా ఓ పోలింగ్ బూత్ లో అసాంఘిక శక్తులు బీభత్సం సృష్టించాయి. బూత్ లోకి దూరిన సాయుధ మూక ఈవీఎంను ధ్వంసం చేసింది. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం ఘటనలు సంచలనం రేపాయి. మాజీ పోలీస్ ఆఫీసర్ జేడీయూ నేత బీబీ పాటిల్ తన అనుచరులతో పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేశారని కేసు నమోదైంది. అయితే కర్ణాటక హైకోర్టు ఆ కేసును కొట్టివేయటాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు పాటిల్ కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 7న జరగనుంది. ఇక తమిళనాడులోనూ ఈవీఎం ధ్వంసం కేసులు రికార్డయ్యాయి.
2022 ఈవీఎంల ధ్వంసం కేసులో 2 నేతలను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. మణిపూర్ సహా పశ్చిమ బెంగాల్లోనూ ఈవీఎం ధ్వంసం కేసులు నమోదయ్యాయి. కానీ ఎవరిని అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఇంకో విశేషం ఏంటంటే 2021లో పశ్చిమ బెంగాల్లో ఈవీఎం టీఎంసీ నేతల ఇంట్లో ఉంచారు అనే అభియోగంపై అప్పట్లో పోలింగ్ సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసింది. ఈవీఎంల ధ్వంసం తీవ్ర నేరం. ఇలాంటి ఘటనలపై ఎలాంటి చర్యలుంటాయో ఎలక్షన్ కమిషన్ హ్యాండ్బుక్ లో స్పష్టంగా పేర్కొన్నారు. పోలింగ్ బూత్ లో దౌర్జన్యాలకు పాల్పడిన, ఈవీఎంలను ధ్వంసం చేసిన ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 135 ప్రకారం బాధ్యులకు ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా, లేదంటే జైలు శిక్ష జరిమానా రెండూ విధించవచ్చు. ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే అలాంటి వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 136 ప్రకారం చర్యలుంటాయి. పోలింగ్ సిబ్బంది తప్పు చేస్తే వారికి 2 ఏళ్ల జైలు శిక్ష, ఇతరులకైతే 6 నెలల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. ఇవే కాకుండా ఐపీసీలో మరిన్ని సెక్షన్ల కింద కఠిన శిక్షలే ఉన్నాయి. సెక్షన్ 452 ప్రకారం ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన, పోలింగ్ బూతుల్లో దౌర్జన్యాలకు పాల్పడిన 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంటుంది. 2024 ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం ఘటనలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా ఈసారి కఠిన చర్యలతో పాటు కఠిన శిక్షలు విధించవచ్చు అనే చర్చ జరుగుతోంది. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.